హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనకు చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభువుని యేసుక్రీస్తునామములో ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఎంతో దూరభారం నుంచి మరి ఈ యొక్క ఆరాధనకు చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మరి చేరి వచ్చిన బిడ్డ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన ఆత్మ ద్వారా ప్రభువే ఇక్కడ కార్యములు జరిగించినట్లుగా, వాక్యము చేత ప్రభువే మాట్లాడినట్లుగా, ఆత్మ సంచారం దేవుడు జరిగించి ఇక్కడ కృప చూపించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. చేరి వచ్చిన ప్రతి ఒక్క మోకరించిన స్తోత్రం 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 స్తోత్రం. కృపాసత్య సంపూర్ణం కలిగిన దేవా స్తోత్రం స్తోత్రం. మహనీయుడు ఒక తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 10,000 మందిలో అతి సుందరుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పూజ్యుడా స్తోత్రం, అర్హుడా స్తోత్రం స్తోత్రం. 10,000 మంది అతి సుందరుడు తండ్రి స్తోత్రం స్తోత్రం. దీర్ఘశాంతము కలిగిన నాయన స్తోత్రం స్తోత్రం. గడిచిన వారమంతయు, గడిచిన దినములంతయు ఏ అపాయమును రానివ్వకుండా సజీవులెక్కలో ఉంచి నైనా నీ రెక్కల నీడల భద్రపరిచినందుకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదిగో తండ్రి, పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో ప్రభువా నీ పిల్లలను పాటల ద్వారా మహింపరచబడండి, వాక్య పరిచయ ద్వారా మహింపరచబడండి, సాక్ష్యాల ద్వారా మహింపరచబడండి, వాక్య పరిచర్యల ద్వారా మీరు మహింపరచబడండి. వాక్యము చేత నీ పిల్లలతో సూటిగా తేటగా నీ పిల్లలతో మీరు మాట్లాడి మీ నామకు మహిమ తెచ్చుకోండి. యేసు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ ఈ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరి పాట పాడుకుంటుండగా చప్పట్లు కొడుతూ నాతో పాటు కలిసి ప్రభును ఆరాధిస్తూ అందరం పాట పాడుతుండగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెమ్మగిల్లు కలలునకు నిలెంతకాలం, కష్టాల బాటలను సాగదు పాయనం. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెమ్మగిల్లు కన్నుల కన్నీలెంతకాలం, కష్టాల బాటలోని సాగదు పాయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంతకాలం, కష్టాల బాటలోనే సాగదు పాయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. ప్రైజ్ ది లార్డ్. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ
త్వరలో తీరిపోవునులే. నీ స్థుతి చూసి నవ్విన వారు సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారు సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు చెప్పండి. ప్రైజ్ అల్లో. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రైజ్ అల్లో. హల్లెలూయా. అనుభవించిన లేని బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న హృదకు మహారుది పొందునులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు మహారుది నందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలో కన్నీలెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునికి మహిమయు ఘనతయు ప్రభావం ఆయనకి చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియమైన బిడ్డలారా, మరి సమయంలో మరి ప్రభు పాటల ద్వారా ఎంతగానో అందరిని స్తుతించాము. మరి ఈ కొద్ది నిమిషాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రియమైన బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానానికి వెళ్దాం. మహాగణుడ, మహోన్నతుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో వాక్యం చేతను ఆధారం చేతను ప్రభా మీరే మైపరిచినందుకై స్తోత్రాలు తిరుగునైనా. ఈ వాక్యము ద్వారా ప్రభా నీ పిల్లలతో మీరు మాట్లాడి మీ నామకు మహిమయు ఘనతయు కీర్తి ప్రభావం మీరే పొందమని నీ ఆత్మ సంశయం గురించి నీ ఆత్మ ద్వారా ప్రభా నీ పిల్లలతో మీరే మాట్లాడి మీ నామకు మహిమ తెచ్చుకున్నాను. యేసు అతి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైన పిల్లలారా, ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనకు వచ్చిన మరి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి లైవ్ లో వాక్యం ఉంటున్న సహోదరి సహోదరులకి మరి సక్సెస్ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నారు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని తన వాక్యము చేత, తన ప్రేమల చేత, తన కృపావరముల చేత మిమ్మల్ని అందరినీ సమస్తము అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రియమైన బిడ్డలారా, మన కొరకు నిలిచి ఉన్నవారు ఎవరు? రోజులో మన కొరకు నిలిచేవారు వ్యక్తులు ఎవరు లేరు. మన కొరకు ప్రాణం పెట్టేవారు వ్యక్తులు లేరు. మన కొరకు
మన ప్రాణానికి ప్రాణం అడ్డు వేసేవాడు ఎవరు నిలువరు. ప్రియ సహోదరి సహోదరులరా, ఆయన మన కొరకై నిలిచి ఉన్నాడు. నీ కొరకు ఆయన నిలిచి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో ఆయన నిన్ను చేర్చుకోవాలని ఆయన మన కోసమై నిలిచి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తూ నిలిచి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ రోజులో చాలా మంది నీ కొరకు నిలిచి ఉంటే ఏ ఆపద పొంచు వస్తుందో తెలియక నీ కొరకు నా కొరకు నిలవబడటానికి కష్టపడుతూ ఉన్నారు. మనుషులు నీ కొరకు నిలవబడతారనేది నమ్మకం లేదు. మనుషులు నీ కొరకు ప్రాణం పెడతారనేది గ్యారెంటీ లేదు. మన ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఈ యొక్క మైకి కూడా గ్యారెంటీ లేదు. సహోదరి సహోదరుడా, నీ కొరకు నిలిచి నీ కొరకు రక్తాన్ని కార్చి నీ కొరకు నిలిచిన వ్యక్తి ఎవరంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. నీ కొరకు నిలిచి ఉన్న వ్యక్తి ఆయనే. నీ కొరకు నిలవబడే వ్యక్తి ఆయనే. నీ వేదనలో ఉన్నప్పుడు నీ కోసం కన్నీరు కార్చేది ఆయనే. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకు ఇబ్బందులో ఉన్నప్పుడు ఆయనే నీ ప్రక్కన నిలిచి నిన్ను ఓదార్చే వ్యక్తి ఆయనే. ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే నీ ప్రక్కన నిలుస్తాడు. ఆయనే నీ వెంట నిలిచి ఆయన నీ వెంట పరిగెడుతూ నీతో పాటు నడుస్తూ నీ వేదన అంతటిని నీ బాధ అంతటిని ఆయన నీ ప్రక్కన నిలిచి తుడిచివేస్తాడు. ఎవరు నీ కొరకు నిలిచి ఉన్నారు? నీ కొరకు నిలిచిన వ్యక్తి ఎవరు? నీ కొరకు నిలబడే వ్యక్తులు ఎంతమంది? నీ కొరకు కన్నీరు కార్చే ప్రార్థన పరులు ఎంతమంది ఉన్నారు? నీ కొరకు ఉపవసించి ప్రార్థన చేసే యోధులు ఎంతమంది ఉన్నారు? ఒకరైనా ఉన్నారా? లేరు. మనం ఎప్పుడైనా దేవుని సన్నిధికి కనబడి ప్రభు సన్నిధిలో కనబడితేనే కదా మన కొరకు ఎవరైనా ప్రార్థన చేసేది, మన కొరకు ఎవరైనా ప్రాణం పెట్టేది. సహోదరి సహోదరుడా, నీ కొరకు నిలిచిన వ్యక్తి కావాలి అంటే ఆయన సన్నిధికి నీవు వస్తే, ఆయన సంకల్పానికి ఆయన ఆజ్ఞకు మేరి ఆయన సన్నిధికి నువ్వు వస్తే ఆయన నీ కొరకు నిలిచి ఉండటమే కాకుండా నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఆయన. నీ కొరకు రక్తాన్ని కార్చిన వ్యక్తి ఆయన. సహోదరి సహోదరుడా, చూడండి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూచి చదవండి. ప్రదేవులారా, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఎక్కడ? మన యందు దయ చూపవాలని, మన యందు కనికరాన్ని చూపాలని, నీ పట్ల నా పట్ల ఆయన దయ చూపాలని ఆలస్యము చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలస్యము చేస్తున్నాడంటే ఆయన వైపు మనం తిరగటం లేదు. మనుషుల వైపు చూసి తిరుగుతున్నాం. మనుషులు ఎక్కడ చేస్తే అక్కడికే గొంగలి పురుగు వలె అక్కడక్కడనే తిరిగి వేస్తున్నాం. కానీ దేవుని వైపుకి తిరగటం లేదు. దేవుని యొక్క సన్నిధికి రావటం లేదు. కావున ఆయన కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. మనల్ని కరించేదెవరు? చాలా మంది అనుకోవచ్చు, అయ్యా నేను ఈ బీద పరిస్థితి నుండి నన్ను ఎవరు పైకి లేవనెత్తవారు లేరా? నా ఈ యొక్క స్థితి నుండి నన్ను మార్చే వ్యక్తి లేరా? నన్ను ఈ స్థితి నుండి, నన్ను ఈ పెంట కుప్ప నుండి పైకి లేవనెత్తే వ్యక్తులు లేరా అని బాధపడుతూ ఉండొచ్చు. కానీ నీ పెంట కుప్పల మీద పడి ఉన్న నిన్ను ఆయన నిన్ను బాగు చేసి ఆయన కొరకు నిన్ను వాడబడే పాత్రగా నేను చేసుకోబోతున్నాడు. హల్లెలూయా. నీ కొరకు నిలబడే వ్యక్తి ఆయన. మన ఎందుకు దయ చూపవలసిన వ్యక్తి ఆయన. ఎందుకు దయ చూపుకున్న ఆలస్యం చేస్తున్నాడు? ఆయన కనికరము చూపాలని, మన పట్ల ఆయన కనికరాన్ని నింపాలని ఆలస్యము చేస్తున్నాడు.
ఎప్పుడైతే ఆయన కనికరాన్ని పొందుకోవాలంటే ఆయన వైపు మనం ఎప్పుడు తిరగాలో తెలుసా? నీ కొరకు ఎవరైనా నిలబడి రక్తాన్ని కార్చారా? నీ కొరకు నిలబడి నిన్ను కరుణించారా? శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యలలో ఉన్నప్పుడు, తినటానికి తిండి లేనప్పుడు పరిస్థితిలో నీకు ఎవరైనా నిలిచి ఉన్నారా? నీకు ఎవరైనా ప్రాణం పెట్టారా? లేదు కదా. నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు, నీ కొరకు ఎవరు రక్తాన్ని కార్చలేదు, నీ కొరకు ఎవరు రక్త బిందువు కూడా కార్చలేదు. కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నీ కొరకు రక్తాన్ని కార్చి, నీ కొరకు నిలిచి, నీ పాపానంతా తుడిచివేయట కొరకాయి, నీ శాపం నుండి విడిపించుట కొరకాయి ఆయనే నీ కొరకు నిలిచి, ఆయనే నీ కోసం నిలబడి రక్తాన్ని కార్చి అమూల్యమైన రక్తంతో నిన్ను కడిగి ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తూ, ఆయన నిన్ను కనికరిస్తున్నాడు. ఆయన నీ పట్ల కనికరాన్ని, దయను, ప్రేమను, శాంతిని విశాలపరుస్తూ, మరి ఎప్పుడు ఆయన ప్రేమను తెలుసుకో, మరి ఎప్పుడు ఆయన కనికరాన్ని పొందుకోగలగు? ఆయన కనికరాన్ని, ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతను పొందుకోవాలంటే మనము ఆయన వైపు తిరగాలి. యెషయా భక్తుడు చెప్తున్నాడు, కావున మీ యందు దయ చూపాలని యెహోవా ఆలస్యము వేయుచున్నాడు, ఆలస్యం వేయుచున్నాడు. వీళ్ళు ఇంకా ఇలాగే ఉన్నారు, వీళ్ళని ఎప్పుడు కరుణించాలో కొద్ది టైం ఉంది, నాకు టైం వేస్తున్నాడు, సమయం చూస్తున్నాడు ఆయన మన ఎందుకు కనికరం చూపటానికి. సమయం ఎందుకు చూస్తున్నాడంటే ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో, ఎప్పుడైతే ఆయన పాదాల చెంతకు వస్తామో అప్పుడు మన వైపు కరుణ చూపుతాడంట. హల్లెలూయా. కనికరించగలిగిన దేవుడు, కరుణ చూపగలిగిన మహనీయుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీ యందు దయ చూపుతున్నాడు, ఆయన నీ యందు ప్రేమ చూపుతున్నాడు. మరి ఎప్పుడు ఆయనను నువ్వు కనికరించేది, ఎప్పుడు ఆయన వైపు నువ్వు తిరిగేది? ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన నువ్వు కనికరాన్ని పొందుకోవాలండి. ఆయనే నీ కొరకు నిలిచి. చూడండి, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 49వ వాక్యాన్ని చూసి చదవండి త్వరగా. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 49వ వాక్యాన్ని చూసి చదవండి. అప్పుడు యేసు నిలిచిన వానిని పిలువండని చెప్పగా వారు ఆ గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నేను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చిన. హల్లెలూయా. ఇక్కడ ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఈయన అప్పుడు యేసు వానిని పిలిచి వానిని పిలవండని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచెను, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ఆయన పిలుస్తున్నాడు మనని, ఆ గుడ్డి వాణి స్వస్థతపరచుటకు పిలుస్తున్నాడు. ఆయన నిలవబడి, చూడండి ఎంత ధన్యతో, ఆయనే నిలవబడి, ఆయనే నిలిచి పిలుస్తూ ఉన్నాడు. పిలువగానే అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చెను. హల్లెలూయా. యేసునొద్దకు వచ్చాడు, దేవుని యొద్దకు వచ్చాను. వాడు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను స్వస్థపరచు. నిజముగానే ఆయన మనను పిలుస్తూ ఉన్నాడు,
మనల్ని పిలువగాడ ఆయన కొరకు నిలవబడవాలి. ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆయన పిలుపును అందుకోగలిగిన వ్యక్తులుగా కనబడాలా, వ్యక్తిరాలుగా కనబడాలా. నీకోసం ఎవరు నిలవబడతారని గ్యారంటీ లేదు. నువ్వు అనుకోవచ్చు, నా కోసం ప్రాణం పెట్టే వ్యక్తులు మస్తున్నారు, నా కోసం రక్తాన్ని ఖర్చేవారు చాలా మంది, బోలెడు మంది ఉన్నారు అనుకోవచ్చు. కానీ వారు ఒకనొక దినమున నీకు వ్యాధి వచ్చినప్పుడు, నీకు మరణం సంభవించినప్పుడు, ఏదైనా ఇరుకు ఇబ్బంది సంభవించినప్పుడు, ఆ సంభవములో ఆ యొక్క కొరతలలో నీ వెంట ఉంటాడా అనే వాడు గ్యారంటీ లేదు. నీ ప్రక్కన మాత్రం నిలిచేది యేసు క్రీస్తు వారు, ప్రభు వారు మాత్రమే. ఆయన నీ ప్రక్కన నిలిచి ఎలాగైతే ఆ గుడ్డివాణిని పిలిచి స్వస్థత కలిగించాడో, అలాగా నా దేవుడు నిన్ను పిలిచి, నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు కొనిపోబడుతున్నావో, ఏ పరిస్థితుల చేత, ఏ సమస్యల చేత కృంగిపోయి భయపడుతూ నలిగిపోతున్నావో, ఆ సమస్యల నుండి ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. సహోదరి సహోదరుడా చూడండి. అంతేకాకుండా పై వాక్యంలో చూడండి, 51వ వాక్యం చూడండి. యేసు నీకేమి నేను చేయగోరుచున్నానని వానిని అడగగా, ఆ గుడ్డివాడు బోధకుడా, నాకు దృష్టి కలుగగా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. హల్లెలూయా. చూడండి, యేసు ప్రియదేనులారా, యేసు నేను నీకేమి చేయవలనని గోరుమని వానిని అడగగా, ఆ గుడ్డివాడు బోధకుడా, నాకు దృష్టి కలుగజేయము. దృష్టి అంటే కనుచు. అయ్యా, చాలా ఏళ్ళు అవుతుంది నాకు కన్ను కనబడటం లేదు, నాకు కన్ను దయచేయని ఆ గుడ్డివాడు దేవుడిని అడుగుతున్నాడు. బోధకుడా, ఓ బోధకుడా, నాకు దృష్టి కలుగజేయము. ఆయనతో చెప్పాను, యేసుతో చెప్తున్నాడు, అయ్యా నాకు దృష్టి కలిగించయ్యా, నాకు చూపును దయచేయని ఆ గుడ్డివాడు అడుగుతున్న వెంటనే ఆయన అంటున్నాడు, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నేను స్వస్థతపరిచెనని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఆయనను వెంట చూపు వెళ్ళాను. వెంటనే వెళ్ళుచుండగానే చూపు పొందు వెళ్ళాను. త్రోవలో వెళ్ళుచుండగానే, మార్గంలో పోచుండగానే, దారి గుండా వెళుతూ నడుస్తూ ఉండగానే ఆ గుడ్డివాడు చూపును పొందాను. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. నిజంగానే చాలా మంది విశ్వాస జీవితంలో విశ్వాస గృహాన్ని కట్టుకోవటానికి ఇష్టపడటం లేదు. క్రైస్తవ జీవితాన్ని భ్రష్టు పట్టించేది ఇవే. నువ్వు ఆశీర్వదించబడ్డావంటే ఇల్లు కట్టుకోవటం కాదు, దేవుడి నిన్ను ఆశీర్వదించాలంటే పొలాలు కొనుక్కోవటం కాదు, నువ్వు ఆశీర్వదించబడ్డావంటే హుందాగా కార్లు కొనుక్కోవటం కాదు, నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే బంగారు డబ్బులను ధనాన్ని సమకూర్చుకోవటం కాదు. నీ విశ్వాస గృహాన్ని ఎప్పుడైతే కట్టుకోగలుగుతావో అప్పుడే నిన్ను దేవుడు ఆశీర్వదించినట్లు. హల్లెలూయా. విశ్వాస గృహం చాలా విలువైనది. విశ్వాస జీవితం చాలా అమూల్యమైనది. ఆ విశ్వాస జీవితమే మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ విశ్వాసమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యమని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. పాపాన్ని విడిచిపెట్టలేనప్పుడు విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలంటే ఎలా కొనసాగగలుగుతాం? లేము కదా. యేషపు వలె పాపాన్ని విడిచిపెట్టి పరిగెడతాడు. నీవు కూడా అలాగా యేషపు వలె పాపాన్ని విడిచిపెట్టేసి పరిగెత్తు. విశ్వాసాన్ని ఆ గృహాన్ని కట్టుకుంటూ
చాలా మంది విశ్వాస జీవితంలో ఆ విశ్వాస గృహాన్ని కట్టుకోలేకపోతే ఎంతసేపు ధనాన్ని సంపాదించుకోవాలా, మా పిల్లలకి ఉండాలా, డబ్బు ఉంటేనే అన్న ఈ రోజుల్లో వాల్యూ ఉంటుంది, ఉండొచ్చు. ఆ ధనం ఎంతటికి, ఆ ధనం అంతా ఎక్కడికి పోతుంది? మన పొట్ట కూటి కోసమే కదా. మనం ఎంత సంపాదించినా, ఎంత తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడ సంపాదించినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశాలకు వెళ్ళినా ఆ జానడు పొట్ట కోసమే మనము కష్టపడు. కానీ ఆ కష్టపడి ఆ ధనము చేతికొచ్చిన తర్వాత ప్రభుని మర్చిపోతున్నాం. కాస్త ఆ చేతిలో ఆ ధనము ఎక్కువగా కనబడి ఎక్కువగా నిలవబడింది అనుకో, ప్రభుని మర్చిపోతున్నాం. విశ్వాసము గృహాన్ని కట్టుకోలేకపోతున్నాం. విశ్వాస జీవితంలో సన్నగిలిపోకూడదు, విశ్వాస జీవితంలో వైదొడిగిపోకూడదు, విశ్వాస జీవితంలో జారిపోకూడదు. మన నమ్మకమే మనల్ని నిలవబెడుతుంది, మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. ఆ గుడ్డివాడు ఎలాగైతే ప్రభునందు విశ్వాసం ఉంచి దారి గుండా వెలుచుండగానే, దారి గుండా పోచుండగానే ఆ గుడ్డివాడు ఎలాగైతే చూపును పొందుకున్నాడో అలాగ నీవు కూడా విశ్వాసములో ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళాలి అంటే మొదటగా నీ కొరకు ఒక వ్యక్తి నిలిచున్నాడని గుర్తించుకో. ఆయనను గుర్తి ఎరుగు, ఆయనను గమనించు. నా కోసం ఒక వ్యక్తి రక్తాన్ని కార్చాడు, నా కోసం ఒక వ్యక్తి నిలబడుతున్నాడు, నా కోసం ఒక వ్యక్తి ఆఖరి రక్తపు బిందు ఒక బొట్టు చుక్క వరకు కార్చి ఈరోజు ఆయన స్వారూప్యాన్ని నాకిచ్చి ఆదరణకర్తను పంపించి ఆత్మను చేత నింపి మనని నిలవబెడుతున్న వ్యక్తిని మనం మర్చిపోకూడదు. మనల్ని నిలవబెడుతున్నాడు ఆయన. మనల్ని ఆయన మన కొరకు నిలిచి ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనను ఎదుర్కోవడానికి మనం ముందుకు వెళతాం. చూడండి, చిన్నగా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మనం వారిని ఎదుర్కోవడానికి వెళ్తాం. అలాగా వారికంటే గొప్పవాడు, వాళ్ళకంటే మహనీయుడు, నిన్ను నన్ను కలగజేసిన సృష్టికర్త ఆయనను ఎదుర్కోవటానికి ఎందుకు ఆలస్యము చేస్తున్నావు? జ్ఞానము కలిగిన ఆ స్త్రీ వలె దివిటిలో నూనె లేకుండా దివిటిలో నూనె పెట్టుకొని యేసును ఎదుర్కో. ఆ పరలోక రాజ్యంలో జ్ఞానము లేని స్త్రీ వలె దివిటిలో నూనె అయిపోయినా కూడా నూనె తెచ్చుకుంటామని వెళ్ళిన వ్యక్తులు మరలా దేవుడు ఆ తలుపును తెరచలేదు. మీరెవరు నాకు తెలియదు. జ్ఞానము కలిగిన స్త్రీల వలె నీవు ప్రభుని ఎదుర్కొంటావా? జ్ఞానము లేని స్త్రీ వలె ప్రభుని ఎదుర్కొనక నీ జీవితం అలాగే, అయ్యా నా పిల్లలు ఏడుస్తున్నారని ఇంటి దగ్గర ఉన్నానని సమాధానం చెప్తావా? అయ్యా నా భర్త రాగెచ్చాడని ఇంటికాడు ఉంటానని సమాధానం చెప్తావా? ఏం సమాధానం చెప్పగలుగుతాం? ఏ ఆన్సర్ ఇవ్వగలుగుతాం ఆయనకి? ఏం జవాబు చెప్పగలుగుతాం ఆయనకి? 6 రోజులు ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నాం. ఈ ఆదివారం పూట ఒక్క పూటైనా ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభా వారమంతా కాపాడావు, వారమంతా మమ్మల్ని ఏ అపాయము లేకుండా కాపాడావు, ఏ రోగము తగలనివ్వకుండా కాపాడావు, మా ప్రక్కన నిలిచావు, నా కుటుంబ పక్కన నిలిచావు. ఇదిగో ప్రభా నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ సన్నిధిలో హాజరవుతున్నానయ్యా. నా పేరు సున్నా చుట్టకయ్యా, నా పేరు గుడ్డి సున్నా వేయకయ్యా, నా పేరును ఆశ్రపరుచుకోయని ఒక్కరోజైనా దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి కన్నీరు విడుస్తూ ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాం లేదు కదా? నీ పేరు గుడ్డిస్తున్న పడుతుందని గమనించు. నీ పేరు ఆయన, నీ పేరును సున్నా చుట్టకుండా హాజరు చేసుకోవాలంటే ప్రతి ఆదివారము పూట ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినువాడే ధన్యుడు. హల్లెలూయా. ఎంతసేపు నేను పనికి వెళ్ళాలా, నేను సంపాదించాలా,
బాగా దాచుకోవాల, బాగా వెనకేసుకోవాలనుకుంటే అదంతా ఏమైపోతుందంటే చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా వెళ్ళిపోతుంది. మన విశ్వాసమే మనల్ని నిలవబెడుతుందండి. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండలేము. విశ్వాస జీవితంలో రోజు రోజుకి సన్నగిలిపోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, నీ అనుకున్న వారు నిన్ను దూరం పెట్టి ఉండొచ్చు, నీ అనుకున్న వారే నిన్ను త్రోసేసి ఉండొచ్చు, నీ కొడుకులే నిన్ను త్రోసేసి ఉండొచ్చు, నీ కూతురులే నిన్ను త్రోసివేసి ఉండొచ్చు. కానీ ప్రభు అలాంటి వాడు కాదు. సహోదరి సహోదరుడా, ఆయన నీ కొరకు నిలిచి, ఆయన నీ కొరకు రక్తాన్ని కాస్తుంది, ఆయన నీ కోసం నిలిచి ఆయన చేతులు చాస్తున్నాడు. ఎప్పుడు నా వైపు తిరుగుతాడు నా కుమారి, నా కుమార్తె అని ఎదురు చూస్తూ ఒక్కసారైనా ఆలోచించి, నా కొడుకులను త్రోసివేసిన, నా కూతురులను పట్టించుకోకపోయినా నన్ను పట్టించుకునే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, నా కోసం నిలబడే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని గుర్తించు. సహోదరి సహోదరుడా, మనం విశ్వాస జీవితంలో సన్నగిల్లకూడదు, విశ్వాస జీవితంలో పడిపోకూడదు. చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగటం నేర్చుకోవాలి. చూడండి, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదవండి. సూర్యోదయం అగుచుండగా యేసు దారిన నిలిచెను. అయితే వారు యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోడ కుడి ప్రక్కనను వలవేయుడి దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగా వేయగా చేపలు విస్తారముగా పడ్డాయి. హల్లెలూయా. చూడండి, ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు, నదిలోకి చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతయు కష్టపడ్డారు, రాత్రంతయు శ్రమ పడ్డారు. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు, ఒక్క చేప కూడా వలలో పడలేదు. వారు నిష్ఠూర పడిపోయి బాధపడుతూ వలలు మరతేడ్చుకొని దోణెలు ఒడ్డుకు చేర్చి వస్తుండగా యేసు ఆ దారి గుండా వచ్చి, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నదా అంటే, మా దగ్గర తినటానికి కూడా ఏమీ లేదు అన్నాడు. కుడి ప్రక్కకు వలలు వేయమని నేను చెప్పగా యేసు మాటకి కుడి ప్రక్కన వలలు వేయగానే వల నిండా చేపలు పడ్డాయి. ఎందుకు పడ్డాయి? దేవుని మాటకి అవి లోబడ్డాయి. చూడండి, మూగ జీవాలు దేవుని యొక్క మాటకి లోబడ్డాయి. దేవుని యొక్క మాటకు లోబడి వలలు వేయగానే ఆ వలలో చేపలు విస్తారముగా పడ్డాయట. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుని మాట వినాలా, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా, దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకాలా. సహోదరి సహోదరుడా, నీ కొరకు నిలిచిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం. ఇదే యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 13-14వ వాక్యాన్ని చూడండి. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టింది. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిశువులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. హల్లెలూయా. ఇక్కడ యేసు వచ్చి ఆ రొట్టెను విరిచి తీసి వారికి పంచిపెట్టెను. అలాగుననే చేపలు కూడా పంచిపెట్టారు. అందరూ కలిశారు.
శిశువులు కలిశారు, యేసు ప్రభు కలిశారు. కలిసిన తర్వాత భోజనము ఎదుట రొట్టెను అందరికి పంచి పెడుతున్నాడు ఆయన. పంచి పెడుతూ అలాగనే చేపలు కూడా పంచిపెడుతూ, ఈరోజు నీవు కూడా ఇది 3వసారి ఆయన మన కొరకే నిలిచిన వ్యక్తి, నీ కొరకే నిలబడిన వ్యక్తి. ప్రియ సహోదరి సహోదరుడా, మరణమైనా సరే, వ్యాధి అయినా సరే, రోగమైనా సరే ఆయన కొరకు నిలవబడాలా. నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చి నిలిచాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి నిలిచాడు. మరి ఆయన కొరకు నువ్వు ఎలాగ నిలుస్తున్నావు? మరి ఆయన కొరకు ఎలాగ కష్టపడుతున్నావు? మరి ఆయన కొరకు ఎలాగ పరిచర్య, ఎలాగ వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నావు? సహోదరి సహోదరుడా, ఈ రోజుల్లో చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి ఆసక్తి చూపట్లేదు. ఎంతసేపు ఆ యొక్క ప్రోగ్రాంల గురించి, ఆ యొక్క వీడియోల గురించి, ఆ యొక్క దానిల గురించి ఇంట్రెస్ట్ చూపుతున్నారే తప్ప దేవుని యొక్క వాక్యానికి స్థానం లేదు. దేవుని యొక్క వాక్యం విలువైనది, దేవుని యొక్క వాక్యం అమూల్యమైనది. ఆ అమూల్య వాక్యానికి మనం స్థానం ఇవ్వాల. సహోదరి సహోదరు, చూడండి, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యం. హల్లెలూయా. శిష్యులు చూసి ప్రభును సంతోషపరిచి, సాయంకాలమైన ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు ఆ తలుపులు మూసుకొని కూర్చొని ఉన్నారు. భయపడుతూ ఎలాగా అని భయపడుతూ చూస్తూ ఉండగానే ఆయన ఆ గృహ మధ్యలో నిలవబడ్డాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఆయన, నీ కొరకు రక్తాన్ని కార్చిన వ్యక్తి ఆయనే. ఆయనకు మనం ఎలాగా ఉంటున్నాం, మనం ఎక్కడ నిలవబడుతున్నాం, ఎలాగ ఆయనకు సాక్షులుగా ఉంటున్నాం, ఎలాగ ఆయన వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాం, ఎలాగ ఆయనను స్తుతించగలుగుతున్నాము. ఈ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను చేయవలసిన పని ఏంటంటే ఆయన మన కొరకు నిలిచి ఉన్నాడు అనేది చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఎంతో మంది మన కొరకు ప్రాణం పెడతాం రా, అరే నువ్వంటే నాకు ఇష్టం రా, అరే నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం రా అని చెప్తూ ఉంటారు. కానీ వారందరూ మాట తప్పేస్తారే, కానీ ప్రభుమారు మాత్రం మాట తప్పని మహనీయుడు. ఆయనే నమ్మదగిన దేవుడు, ఆయనే పూర్ణాంగీకారం కలిగించిన దేవుడు, ఆయనే మనకి శాంతిని, సమాధానాన్ని, విశ్రాంతిని కలుగజేసే సజీవుడైన దేవుడు. సహోదరి సహోదరుడు, మనం ఎక్కడ ఆయనకు సాక్షులుగా ఉంటున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించేసుకోవాలా. అరే దేవుడు నా కొరకు నిలిచి ఉన్నాడు, నేను ఆయన కొరకు నిలిచి ఉండాలి కదా, ఆయన కొరకు నేను ప్రాణం అర్పించాలి కదా, ఆయన కొరకు నేను సాక్షిగా నిలవబడాలి కదా అని ఎప్పుడైనా థింక్ చేసామా? ఎప్పుడైనా ఆలోచన చేసామా? చూడండి, ఆలోచన చేయండి. అరే నీ కొరకు ఎవరు రక్తాన్ని కార్చలేదే, నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదే, నీ కొరకు ఎవరు నిలవబడలేదే, కానీ నీ కొరకు నా కొరకు నిలవబడిన వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు ప్రభు వారు ఒక్కరు మాత్రమే. ఎక్కడ నిలిచి ఉంటున్నాం? ఏ ప్రాంతంలో నిలిచి? ఆయన మన కొరకు నిలవబడటం కాదు, ఆయన కొరకు నిలవబడి సమస్యలైన, ఇబ్బందులైన, దుఃఖమైన, వ్యాధి అయినా నిలవబడి ధైర్యము తెచ్చుకొని విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ ఆయన కొరకు ప్రాణం పెట్టే వ్యక్తులుగా కనబడాలా, హతసాక్షులుగా కనబడాలా. ఆయన శిష్యులు కూడా హతసాక్షులుగా ప్రభు కొరకు ప్రాణం పెట్టి ఈరోజు నువ్వు ఎలాగ ఆయన కొరకు సాక్షిగా నిలబడుతున్నావు?
ఆయన నీ కోసం కాదు నిలబడము, నీవు ఆయన నీ కొరకు నిలబడ్డాడు, ఆయన కోసం నువ్వు నిలబడటం నేర్చుకో. సహోదరి సహోదరుడా, చూడండి ఇంకొక మాట, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యం. వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన తన పిలుపు వలన సిలువను మోసుకొని. యోహాను సువార్త 19వ వాక్యం. సహోదరి సహోదరుడా, ఆయన మన కోసమే నిలిచిన వ్యక్తి, ఆయన మన కోసమే నిలవబడిన వ్యక్తి. నీ కొరకు నా కొరకు ఎవరు నిలవబడకపోవచ్చు, కానీ ఆయన మన కొరకు నిలవబడ్డాడు. ఎక్కడ సాక్షులు? మనం ఎక్కడ సాక్షులం? దేనికి సాక్షులం? దేని గురించి సాక్షులం? అన్యాయపు దానికి సాక్షులమా? నీతి దానికి సాక్షులమా? సాక్షులము ఎక్కడ నిలుస్తున్నాం? ఎక్కడ సాక్ష్యం ఉంది మనకి? ఏ చోట సాక్ష్యం ఉంది? ఏ చోట సాక్ష్యాన్ని సంపాదించుకోగలుగుతున్నాం? ఒకరు చూసి మనల్ని వాడు మంచివాడురా అనే పేరు మనకుందా? వారి సాక్ష్యం మంచిదా అని చెప్తున్నారా? దేవుని కోసం ఎంతమంది సాక్షులుగా నిలబడుతున్నారు? లేదు కదా. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 17వ వాక్యం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు పోలేదు గనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రి యొద్ద మీ తండ్రి యొద్దయు నా దేవుడైనను మీ దేవుడైనను వాని యొద్దకు పోవుచున్నాను, వానితో చెప్పుమనెను. మనం ఎక్కడ నిలుస్తున్నాం సాక్షులుగా? దేని గురించి సాక్షులుగా నిలుస్తున్నాం? మన సాక్ష్యం ఎలాంటిది? మన ప్రవర్తన ఎలాంటిది? మనం ఎక్కడ చోట సాక్షులుగా నిలుస్తున్నాం? దేని గురించి సాక్షులుగా నిలుస్తున్నాం? ఒక్కసారైనా ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పగలిగామా? ఒక్కసారైనా ఆయన రక్తం ఎలాగ కార్చాడో ఆయన గురించి సాక్ష్యం చెప్పగలిగామా? ఒకసారి ఆయన ప్రాణం ఎలాగ పెట్టాడో ఆయన గురించి సాక్ష్యం చెప్పగలిగామా? ఆయన సాక్షిగా నిలబడగలిగామా? ఇతరుల వ్యక్తుల గురించి, వేరే వ్యక్తుల గురించి సాక్షులుగా నిలబడటం కాదు, ప్రభు కొరకై సాక్షులుగా నిలబడి, ప్రభు కొరకై, ఆయన ప్రాణ త్యాగం కొరకై, ఆయన ప్రాణ రక్తం త్యాగం కొరకై ప్రాణం పెట్టే వ్యక్తులు సాక్షిగా నిలబడాలి. చూడండి, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 18, 19వ వాక్యం చూడండి. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారికి యుద్ధకు వెళ్ళి నీ తండ్రి ఇంటి వారి దగ్గరకు వెళ్ళి కనికరపడి నీవు చేసిన కార్యములన్నిటినీ మనం ఎక్కడ నిలవబడుతున్నాం సాక్షులు అంటే వేరే వేరే విషయాల గురించి మనము సాక్షులుగా నిలవబడుతున్నాం. ఆయన గురించి మనం సాక్షులుగా నిలవబడుతున్నామా? మన వ్యక్తిగత సాక్ష్యం ఎలాగుంటుంది?
ప్రభు నమ్ముకున్న నాటి నుంచి మనం ఎలాగ సాక్షిగా ప్రభు కొరకు నిలబడుతున్నాం, ఎలాగా ప్రభు కోసం కష్టపడుతున్నాం, ఎలాగా ఆయన పాద సేవ ఎలాగ చేయగలుగుతున్నాం, ఆయన పరిచర్య ఎలాగ చేయగలుగుతున్నాం, ఆయన కోసం ఎలాగా పరిచారికులుగా ఉండగలుగుతున్నాం, ఆయన సాక్షులుగా ఎలాగ ఉండబోతున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యతమైనది. విలువ పెట్టి కొనబడిన వారు, ఆయన రక్తము చేత మనల్ని కడిగాడు, ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని కార్చి నీ కొరకు నా కొరకు నిలిచి ఆ శిలువను మోస్తూ ప్రాణం పెట్టాడు. సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి గుర్తించి, అరే నా కోసం ఎవరు నిలబడకపోయిండొచ్చు. చాలా మంది శబదాలు చేస్తూ ఉంటారు, చాలా మంది ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అరే నువ్వంటే నాకు ఇష్టం రా, నీకోసం నిలవబడతాను రా, నీకోసం నేను ఉంటాను రా అని చాలా చాలా చెప్పగలుగుతూ ఉంటాం. ఈ సహోదరి సహోదరుడా, చెప్పగలుగుతూ ఉంటాం, నీకోసం నేను ఉంటా, నీకోసం నేను నిలబడతా అని చెప్తూ ఉంటాం. కానీ మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, మనకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు మన కోసం నిలబడుతున్నారా? కుటుంబం అంతా మనల్ని వెలివేసినప్పుడు నీతో పాటు నిలుస్తున్నాడా? లేదు కదా. నీ అనుకున్నవారు నిన్ను త్రోసి వేసినప్పుడు, బంధువులే నిన్ను వెలివేసినప్పుడు, అందరు నిన్ను త్రోసి వేసినప్పుడు ఎవరు నీ ప్రక్క నిలిచి ఉండకపోవచ్చు. కానీ ఆయన నీ ప్రక్కన నిలిచి, ఆయన నీ హక్కును చేర్చుకుని నీ కోసం నిలబడే వ్యక్తి నజరేయుడైన యేసు ప్రభువారు. సహోదరి సహోదరు, ఒకసారి చిన్న తీర్మానం చేసి, చిన్న తీర్మానం చేసి, నీకోసం ఎవరైనా నిలుస్తున్నారో ఆలోచించి చిన్న తీర్మానం చేసుకో, ప్రార్థన చేసి, నిజంగానే ప్రభు మా కోసం ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది పోతున్నారు, కానీ వారు మా కోసం ప్రాణం పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తున్నారు. కానీ మనుషుల యొక్క మాటలు వట్టివే ప్రభు. కానీ మా కోసం నువ్వు నిలబడి, నీవు రక్తాన్ని కాచి ప్రభా, మా కోసం నిలబడిన వ్యక్తివి నీవు ప్రభు, మా కోసం ప్రాణం పెట్టిన వ్యక్తివి నీవు. నిజంగానే ప్రభు, ఎవరు మా కోసం నిలబడకపోయినా, నా అనుకున్న వారు నన్ను త్రోసివేసిన, నా అనుకున్న వారు నన్ను నెట్టివేసినా, నా అన్నవారే నన్ను నెట్టినా, బంధువులే నన్ను త్రోసివేసిన, యేసు నాకు తోడుగా నిలిచాడు, యేసు నాకు నీడగా నిలిచావు. నా అన్నవారే నన్ను త్రోసినా, నానుకున్న వారే నన్ను నెట్టినా, యేసు నీవే నా తోడు, యేసు నీవే నా నీడా. బంధువులే నన్ను త్రోసివేసిన, ఆత్మీయులే నన్ను పారవేసిన, నీవు నన్ను త్రోసివేయలేదు, నీవు నన్ను త్రోసివేయలేదు, నీ చెంతకు నాకు చేర్చుకున్నావు, నీ చెంతకు నన్ను చేర్చుకున్నావు. ఎంతో మంది నిలిచినా నీకు సాటి లేరయ్యా, ఎంతో మంది నిలిచినా నీకు సాటి లేరయ్యా, నీ ఒక్కడవే నా కొరకు నిలిచిన దేవుడవు, నీ ఒక్కడవే మా కొరకు నిలిచిన దేవుడవు, మా కొరకై ప్రాణం అర్పించిన దేవా, మా కొరకై ప్రాణం అర్పించిన దేవా. యేసు నాకు
తోడు ఉన్నాడు. యేసు నాకు నీడగున్నాడు. నేను దేని భయపడను, నేను దేనికి జడియాను. కృపాసతి సంపూర్ణ కలిగిన శివాధిపతి నా కొరకు నిలిచి, నీవు మాత్రం మా కొరకు నిలిచి, నీవు మాత్రం మా కొరకు రక్తానికి కాల్చి. ఇది వాస్తవం, ఇది నిత్యం. ఎంతో మంది వస్తున్నారు, పోతున్నారు, వెళ్తున్నారు, ఉంటున్నారు, కానీ మా కొరకు ఎవరు నిలిచిన వ్యక్తులు కనబడరు. నీవు మాత్రం ఒక్కడివే మా కొరకు నిలిచి, మా పాపములను తుడిచి, మా కోసం రక్తాన్ని కాచి ఈరోజు మమ్మల్ని పవిత్రపరచు. అందుని బట్టేస్తూ ఈ వాక్యము ద్వారా అనేక బిడ్డల హృదయాలను కదిలించి, అనేక బిడ్డల హృదయాలను వాక్యము చేత బాగు చేసి నామకు మహిమ తెచ్చు. యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపై, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సావసం సదాకాలం మా కుటుంబానికి, మా ఇతరుల స్నేహితులకు, అందరికీ, మందిరానికి, సమస్త బిడ్డలకు అందరికీ సదాకాలం తోడైంది నడిపించి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన అమూల్యము చేత మిమ్మల్ని అందరినీ స్వస్థపరిచి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.